అండి ఇవాల్టి వీడియో వచ్చేసి నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. అది చూస్తూ టైలరింగ్ చేస్తూ మనీ ఎలా సేవ్ చేసుకోవాలనేది నాకు తెలిసింది, నేను ఎలా సేవ్ చేసుకుంటాననేది అయితే చూడండి. సేవ్ అంటే మనం ఏమి లక్షలు సంపాదించలేము దీంట్లో, కానీ మన ఖర్చులు మన అవసరానికి తీరుతాయన్నమాట. అలాగే ఈజీగా ఒక చీటీ అయితే మెయింటైన్ చేసుకోవచ్చండి దీనిపైన. ఇప్పుడు బొటెక్లో అంటే ఎలా ఉంటుందంటే వర్కర్స్ ఉంటారు, కటింగ్ మాస్టర్స్ ఉంటారు, కుట్టే వాళ్ళు ఉంటారు, కాబట్టి వాళ్ళన్నీ చేసేస్తారు, డబ్బులు కూడా ఎక్కువ తీసుకుంటారు. కానీ మామూలు టైలర్ షాప్లో కానీ ఇంట్లో కుట్టే వాళ్ళు కానీ ఎలా అంటే మనీ అనేది టైంకి రాదు, కానీ వచ్చినప్పుడు మనం సేవ్ చేసుకోవాలి. వచ్చినప్పుడు సేవ్ చేసుకోవాలి అంటే కొంతమందికి వర్క్ కూడా తక్కువగా ఉంటుంది, కొంతమందికి వర్క్ ఎక్కువగా ఉన్నా కూడా కరెక్ట్ టైంకి ఇవ్వరు కదా. కానీ అలా కాకుండా మనం కస్టమర్ దగ్గర ఖచ్చితంగా డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలి, అలాగే ఎలా సేవ్ చేసుకోవాలనేది నేనేం చేస్తాననేది అయితే ఇవాళ వీడియోలో మీకు చెప్తాను. చూడండి, నచ్చితే మాత్రం చివరి వరకు చూడండి. మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి, అయితే వచ్చేసి మనం ఫస్ట్ టార్గెట్ ఏంటి, మనకు వర్క్ ఉందనుకోండి, మామూలుగా వర్క్ ఉందనుకుందాం, నెలలో ఒక 15 రోజులు వర్క్ ఉంది, 15 రోజులు లేదనుకుందామండి. 15 రోజులలో మనం రోజు 3 బ్లౌజులు కుట్టుకున్నా మనకి మినిమం తక్కువలో తక్కువ 200కి తక్కువ అయితే చాలామంది తీసుకుంటున్నారండి ఇంకా. కానీ మినిమం 200 తీసుకున్న రోజు 600 రూపీస్ అండి. కానీ మనకి ఏ రోజు ఆ రోజు నేను ఈరోజు 600 పని చేశానని లెక్క వేసుకోవడానికి లేదనమాట. ఎందుకంటే ఈ టైలరింగ్లో అవి ఎప్పుడు వస్తాయో తెలీదు, ఎటు వెళ్ళిపోతాయో తెలియదు అన్నట్టుగా ఉంటుందన్నమాట. మనము చూడటానికి ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాం, కానీ మనీ అన్నది మాత్రం కనిపించదండి ఈ ఫీల్డ్లో. వస్తుంది వెళ్తుంది, వస్తుంది వెళ్తుంది అనమాట. అంటే మన అవసరాలకు వస్తుంది వెళ్తుంది అంతే, కానీ ఒకేసారి పెద్ద మొత్తాన రావడం, వేలు ఒకేసారి రావడం అనేది ఉండదు. వచ్చిన దాంట్లోనే మనం పొదుపు చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు వచ్చిందనుకోండి, ఒక 1000 రూపాయలు వచ్చాయనుకోండి, దాంట్లో ఒక 200 పక్కన పెట్టేసి మిగతాయి ఖర్చు పెట్టుకుందాం అనేటట్టు అస్సలు ఉండదన్నమాట. ఎందుకంటే ఒక మామూలు టైలర్ మిడిల్ క్లాస్ టైలర్ అయ్యే ఉంటుంది, కాబట్టి ఇంట్లో అవసరాలు అలా ఉంటాయన్నమాట. ఆ 200 కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది, పక్కన పెట్టడానికి అస్సలు ఉండదన్నమాట. అటువంటి టైంలో ఏం చేయాలి మరి, ఎలా పొదుపు చేయాలంటే ఫస్ట్ మనము ఏదో ఒకటి స్టార్ట్ చేయాలండి. ఏది, చీటీ వేయడం. ఖచ్చితంగా ఒక చీటీ వేయడం అలవాటు చేసుకోండి. చిన్నగా స్టార్ట్ చేయండి. నెలకి ఒక 50,000 చీటీ వేయండి. అంటే మనం 50,000 చీటీ వేస్తే ఎంత కడతాం, 2,000 లేదా 2,500 రూపాయలు కడతామండి మంత్లీ వచ్చేసి. చాలు, ఇంకా అంత మనం మన ఖర్చులు పోను నెలకు అంత అమౌంట్ జత చేసేటట్టుగా ఉండాలన్నమాట. ఒక భయం ఉంటుంది మనకి, ఏదైనా నెల వచ్చేసరికి మనం కట్టాల్సినవి ఉన్నాయనుకోండి, మనకు ఒక భయం ఉండి మనం ఆటోమేటిక్గా ఖర్చు తగ్గించేస్తాం, పొదుపు చేయడం స్టార్ట్ చేస్తామన్నమాట. అలాంటివి మంత్లీ వచ్చేసరికి ఏం కట్టడానికి లేవనుకోండి, ఇలా కుట్టిన డబ్బులు అలా వస్తే ఏదో ఒకటి షాపింగ్ చేస్తాం, ఇంట్లో అవసరాలకు వాడుకుంటాం. ఏమైనా మిగిలినా కూడా ఇంకుంటాయి కదా మనకు, ఇంటి ముందుకు ఏవైనా వస్తే, బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా నచ్చితే అది ఎప్పుడో ఒకసారి యూజ్ చేసేదైనా కూడా కొన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటామండి. డబ్బులు చేతిలో ఉంటే ఆడవాళ్ళు మాత్రం పొదుపు చేసేది చాలా కష్టం అని నాకు అనిపిస్తుంది అనమాట. కానీ మనం ఇలా నెలకు ఒక 2,500 మనం ఒక చీటీ వేసామనుకోండి, అదొకటి మైండ్లో ఉంటుంది, అమ్మో నెల వస్తుంది చీటీ డబ్బులు కట్టాలి అని మైండ్లో ఉండి ఖర్చు అనేది ఆటోమేటిక్గా తగ్గిస్తాం, పని కూడా ఎక్కువగా చేస్తామండి. ఇప్పుడు పని ఎలా అంటే కట్టాలి కాబట్టి వర్క్ చేయాలి, మన అవసరాలు తీరాలి, అలాగే మనం కట్టడానికి కావాలని కొంచెం వర్క్ కూడా ఎక్కువగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తామన్నమాట. టైలరింగ్లో వచ్చిన డబ్బులోంచి కొంత తీసి పక్కన డబ్బాలో వేసి పెట్టుకోవడం ఇవన్నీ చేయడం కుదరదు. అవి చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటాయి అన్నమాట. తీసి పక్కన పెట్టండి, పక్కన పెట్టుకోండి, పొదుపు అవుతుంది అనడానికే బాగుంటుంది. మన మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి ఎక్కడెక్కడ పెట్టిన రూపాయి కూడా తీసి వాడుకునే పరిస్థితి ప్రతి ఒక్కరి ఇంట్లో వచ్చే ఉంటుందండి, నాకు తెలిసి తప్పదది. అటువంటి టైంలో మనం ఎలా పక్కన పెడతాం, పక్కన పెట్టినవి అవి ఉన్నాయని తెలిసినప్పుడు ఏదైనా అవసరం వస్తే తీసేసి వాడేసుకుంటాం కదా. అలా కాకుండా నెలకి ఇంత కట్టాలి, ఖచ్చితంగా బయటికి ఇచ్చేసేయాలన్నమాట అవి. అంటే మనం నెల వచ్చేసరికి కుట్టినవన్నీ ఒక దగ్గర పెట్టేస్తాం కదా, పెట్టినప్పుడు నెల వచ్చేసరికి ఏం చేస్తాం, ఇవి కట్టాలి కాబట్టి అవి ముట్టుకోమన్నమాట. మళ్ళీ ఇప్పుడు మనం వాడేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మంత్లీ వచ్చినప్పుడు మనం ఏం కట్టాలి, నెల టైంలో ఉండవు కదా చేతిలో. అందుకని చెప్పేసి ఫస్ట్ స్టార్ట్ చేయండి. మీకు వర్క్ ఉంది,
మేము రోజు స్టిచ్ చేస్తున్నాం కానీ ఒక్క రూపాయి కూడా వెనక్కి పడట్లేదు అనుకునే వాళ్ళు ఇలా స్టార్ట్ చేయండి. కనీసం ఇప్పుడు కొంతమంది లేడీస్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు వాళ్ళ గల్లీలో వాళ్ళ ప్రాంతంలో ఎలా ఉంటారంటే, తలా ఒక 200 వేసుకొని చీటీ వేసుకుంటారు వాళ్ళంతట వాళ్ళే. నెలకొకసారి వేసేసుకొని వాళ్ళ పేర్లన్నీ రాసేసి తీస్తారనమాట. ఎవరికి వస్తే వాళ్ళు తీసుకుంటారు. మన టైం వచ్చేదాకా అలా 200 ఒక ఎంతమంది ఉంటే అన్ని నెలలు పెట్టేసుకొని వేసుకుంటారు. అలా అయినా స్టార్ట్ చేయండి సింపుల్గా. అలా అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా ఖచ్చితంగా ఒక చీటీ వేయడమా, లేదంటే పొదుపు సంఘాల్లో ప్రతి ఒక్కరు ఉంటారండి. పొదుపు సంఘాల్లో లోన్ తీసుకోండి ఫస్ట్. మీ అవసరానికి ఏదైనా మంచి పనికి లోన్ తీసుకోండి. తక్కువ తీసుకోండి. 50,000 తీసుకుంటే, 1,00,000 తీసుకుంటే నెలకి 4,000 కట్టాల్సి వస్తుంది. అదే మనం 50,000 తీసుకున్నాం అనుకోండి, 2,000 కడితే సరిపోతుందన్నమాట. 2,000 మిగతా వచ్చేసి పొదుపు. మనం ఈ మాత్రం కట్టుకోగలుగుతాం కదా. మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. మనం ఎంత వర్క్ చేస్తామనే కెపాసిటీ పెరుగుతుంది మనకి. ఇంకొకటి వచ్చేసి మనకి ఇంకా వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ పెరుగుతుందండి. బాధ్యత కూడా పెరుగుతుంది మనకి. నిజంగా చెప్తున్నాను కదా, ఈ టైలరింగ్లో మాత్రం ఒకేసారి 1,000కు 1,000 రావు. ఏ రోజు వస్తాయో తెలీదు. ఇప్పుడు నేను ఇంత కుడుతూ ఉంటాను కదా, ఒక్కొక్కసారి రూపాయి లేకుండా ఉండే రోజులు కూడా ఉంటాయన్నమాట. అంటే కుట్టి పక్కన పెడతాం, తీసుకునే వాళ్ళు తీసుకెళ్ళకపోతే అవి అక్కడే ఉంటాయి, డబ్బులు కూడా రావు కదా. ఒక్కొక్క రోజు అనుకోకుండా ఒకేసారి వస్తాయన్నమాట. అట్లా ఉంటుందన్నమాట ఈ ఫీల్డ్లో. కాబట్టి మనం తీసి పక్కన డబ్బాలో వేసి జత చేసి ఒకే దగ్గర పెట్టడం కష్టం. కాబట్టి ఇలా నెల నెల కట్టుకునేటట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా వర్క్ చేస్తాము, వాడకుండా పెట్టుకుంటాం. ఇది నేను వాడే మెథడ్ కాబట్టి చెప్తున్నానండి. నేను అంతకుముందు ఇంట్లో స్టిచ్ చేసేదాన్ని. ఇంట్లో స్టిచ్ చేసినప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి చాలా తక్కువ స్టిచ్ చేసేదాన్ని. ఏదో 2 రోజులకొకటి, 3 రోజులకొకటి, లేదంటే ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా అంటే ఇప్పుడు ఒక 20-30 మంది కస్టమర్స్ వస్తే అప్పుడు అంత వచ్చేవాళ్ళు కాదనమాట, తక్కువ వచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా ఇచ్చి వెళ్ళిపోతే వాళ్ళు ఒక 10 జాకెట్లు ఇస్తే నేను ఒక 15 రోజులకు ఇచ్చేదాన్ని అనమాట. అలా పిల్లలతో అయ్యేది కాదు కాబట్టి చాలా తక్కువగా కుట్టేదాన్ని. అప్పుడు రేటు కూడా చాలా తక్కువ కాబట్టి నేనేమి చీటీలు వేయలేదు, ఏది కట్టలేదు. మామూలుగా ఇంట్లోకి వాడుకునేదాన్ని, అయిపోయేవి, కనిపించేవి కాదనమాట. కానీ నేను షాప్ పెట్టినప్పటి నుంచి 7 ఇయర్స్ తర్వాత కూడా నేను కొద్ది రోజులు నేను స్టిచ్చింగ్ తక్కువగానే చేశానన్నమాట. ఇంకప్పుడు కూడా నేను ఇలాంటిది ఏమీ స్టార్ట్ చేయలేదు, కట్టాలి ఖచ్చితంగా నేను చేసి అన్నట్టుగా. కానీ గత 5 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశానండి. ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఇవన్నీ వేస్ట్గా కుడుతున్నాను కానీ ఎక్కడ కనిపించట్లేదు, కష్టం పడుతున్నాను కానీ ఫలితం అనేది ఉన్నట్టుగా అనిపించట్లేదు అని చెప్పేసి నేను స్టార్ట్ చేశానండి. అలాగే నా అనుభవంతో చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నేను చిన్నగా స్టార్ట్ చేసి ఇప్పుడు వచ్చేసి నేను నెల వచ్చేసరికి దగ్గర ఒక 10,000 నుంచి 15,000 వరకు నా ఖర్చు పోను కట్టాల్సి వస్తుందన్నమాట. ఖచ్చితంగా కడతాను నేను. కాబట్టి ఇలా ఉంటుందండి. మనము ఒక డబ్బాలో వేసి పొదుపు చేసేటంత మనీ రాదు మనకు. కాబట్టి చిన్నగా ఏదైనా తీసుకొని స్టార్ట్ చేయండి. తీసుకొని స్టార్ట్ చేస్తే మనం దాన్ని కట్టాలనే భయం ఉంటుంది, బాధ్యత ఉంటుంది, వర్క్ కూడా చేస్తామన్నమాట. నేను చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే వాస్తవానికి దగ్గరగా చెప్తాను. నేను ఏదో వ్యూస్ కోసం ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చెప్పాలని నాకు అస్సలు ఉండదు. కాబట్టి నేను ఇలానే చేస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి. కొంతమంది ఏంటంటే పక్కన పెడితే ఉండవు కానీ నెల వచ్చేసరికి ఎట్లా కడతామనే డౌట్ రావచ్చు. మీరు తీసుకొని చూడండి, స్టార్ట్ చేసి చూడండి. చూసిన తర్వాత మీరే ఏదో ఒక రోజు నాకు కామెంట్ చేస్తారు మీరు చెప్పింది నిజం అని చెప్పేసి. మనిషికి పని ఉండాలి, బాధ్యత ఉండాలి, రెండు ఉంటేనే మనం ఏదైనా కొంచెమైనా సాధించగలుగుతామన్నమాట. ఇంట్లో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటామన్నమాట. నేను చెప్తున్నాను కదా, నేను ఇలా స్టార్ట్ చేసి ఇప్పుడు నా కెపాసిటీని పెంచేసుకున్నాను. నాకు ఇప్పుడు ఒక అవసరం వచ్చింది, 1,00,000 అప్పు తీసుకురావాలంటే తీసుకొస్తాను, కట్టగలుగుతాననే కెపాసిటీ ఉండాలన్నమాట మనిషికి. తీసుకొచ్చి నేను కట్టలేను, ఏం చేయాలనే భయంతో ఉండకూడదు. నేను ఏం చేసి కట్టగలుగుతానంటే నేను ఈ పని చేసి కట్టగలుగుతాననే ధైర్యానికి రావాలన్నమాట. ఇప్పుడు నాకు ఆ ధైర్యం గట్టిగా వచ్చేసిందండి, నిజంగా చెప్తున్నాను. నేను కుడతాను, తీసుకున్నది ఏదైనా సరే తీర్చేస్తాననే హోప్ ఉందన్నమాట. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి
ఒక రూపాయి కూడా వెనకేయలేకపోతున్నాం, ఒక బ్లౌజ్ కూడా కుట్టలేకపోతున్నాం అనే వాళ్ళకి చెప్తున్నాను, మీరు చిన్నగా స్టార్ట్ చేయండి. పొదుపు చేసి వర్క్ చేయాలంటే కుదరదు, పొదుపు చేసి కొనాలి ఒక వస్తువు అంటే కుదరదు. ఖచ్చితంగా ఇలా గ్రూప్లలో కానీ చీటీలోన కానీ మనం చిన్నగా స్టార్ట్ చేస్తే అది మీకే తెలుస్తుంది. తర్వాత మీ కెపాసిటీ ఏంటో మీకే అర్థమవుతుందండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను, నాకెందుకో చెప్పాలనిపించి చెప్తున్నాను ఈ వీడియో. నచ్చిందా మీకు? నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పాటించేదే మీకు చెప్తున్నాను అనమాట, అంతకు మించేం లేదు. ఈ టైలరింగ్లో మనం లక్షలేమీ సంపాదించలేము, కానీ చిన్న చిన్న అవసరాలు తీర్చుకుంటాము. చిన్నగా ఇలా ఒక్కొక్క మెట్టు ఎదగొచ్చు అనమాట పైకి. ఇంకా బొటెక్ లెవెల్లో మనది కాదు కాబట్టి నేను ఓన్లీ టైలర్స్కు మాత్రమే చెప్తున్నాను ఈ విషయము. మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి. నా నా ఆలోచన ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ పెంచుకోవాలి పని పట్ల, అంటే ఇలాంటివి చేయాలనేది మీ వరకు తీసుకురావాలని ఈ వీడియో నాకు ఎందుకో చెప్పాను. అంతేనండి. చూడండి, నా బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఇది వెల్వెట్ బ్లౌజు, చాలా లావుగా ఉందన్నమాట. మొత్తానికి స్టిచ్ చేసేసాను. ఇంకా కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోలు ఎక్కువగా ఎవరు చూడట్లేదండి. అందుకని కొంచెం మోటివేషన్గా నేను ఏదో కల్పించి చెప్పుకోవాలని కానీ నేను చేసేది మీకు చెప్తున్నాను అంతే, అంతకు మించి ఏమీ లేదండి. ప్రతి టైలర్ బాధపడుతూ ఉంటారు, నాకు తెలుసు. నేను ఆ స్టేజ్ నుంచే వచ్చాను కాబట్టి నాకు పడే బాధలన్నీ తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి.